ఈరోజు పిల్లలకి మనకి అందరికీ ఇష్టమైన మైసూర్ బాండా చూపిస్తారు. రాజుగారని రెండు రాజుగారు ఒక షెఫ్ ఉన్నారు, శ్రీనగర్ కాలనీలో చేస్తారు ఆయన. చూడండి, ఆయన పరిచయం చేస్తాను. రాజుగారు చెప్పండి, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం? 5 years నుంచి. 5 years నుంచి అనుభవం. మాస్టర్ ఫీల్డ్ లో చేస్తున్నాము. ఓకే, రోజు ఎన్ని కేజీలు చేస్తారు మీ షాప్ లో? మా షాప్ లో మైసూర్ బజ్జీ 20 కేజీలు అవుతుందమ్మా. 20 కిలోల పిండితో చేస్తారు. 20 కేజీలు అవుతుంది. ఓ, వడ 6 కిలోలు అవుతుంది. పునుగు ఒక 6 కిలోలు అవుతుంది. ఓ, పూరి పిండి ఒక 12-15 కిలోలు అవుతుంది. అన్నిటికన్నా మాత్రం ఈ మైసూర్ బాండా ఎక్కువ వెళ్తుంది. ఓకే పిల్లలు, మనం ఈ రోజు ఆయన టిప్స్ తో సహా చెప్తారు. ఎలాగూ ఏంటి అన్నది చూసి మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. చూడండి ఈ రోజు, ఎందుకంటే ఏమీ తోయినప్పుడు వెళ్ళేసి అంకుల్ వెళ్ళి తీసుకొస్తా ఉంటారమ్మా. ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మైసూర్ బాండా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు కొత్త టేస్ట్, అంటే అలా తినాలనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బో ఇట్లా తినకూడదు, రోజువారీ ఆయిలీ ఫుడ్ అని చెప్పేసి కొన్ని రోజులు గట్టిగా మానేస్తాం. అందుకని ఈ రోజు చూడండి రాజుగారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. రాయ్యా చేసేద్దాం. రాజు, ఏమేం కావాలో చెప్పు అయ్యా. మైసూర్ బజ్జీకి అయితే మైదాపిండి కావాలమ్మా. దానికి పెరుగు కావాలి, ఆయిల్ కావాలి, సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, లైట్ గా వేడి నీళ్ళు కూడా కావాలి. వేడి నీళ్ళు కూడా, వేడి నీళ్ళు కావాలి. ఫస్ట్ మనం 1 కేజీ మైదాపిండి తీసుకోవాలి. దానికి ఒక 1/2 కేజీ పెరిగేసుకోవాలి. 1/2 కిలో పెరిగేసుకోవాలి. అట్లా కాదే రాజు, మరి నాన్న నువ్వు చేసేటప్పుడు ఖచ్చితంగా అసలు మొత్తం టిప్స్ అన్ని చెప్పు నాన్న. స్టేట్స్ లో ఉండే పిల్లలు ఇక్కడంటే మేము ఈ షాప్ కి వచ్చి తీసుకుంటాము, మరి వాళ్ళకి తెలియదు కదా. వేసే నాన్న చెప్తాను. ఫస్ట్ పెరిగేసుకోవాలి. ఓకే, పర్వాలేదు పెట్టేసి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలమ్మా. బేకింగ్ సోడా నేను అది సోడాని 1 స్పూన్ వేయాలి. కేజీ కదా. తర్వాత కేజీ పిండికి 1 స్పూన్ వేయాలమ్మా. 1 స్పూన్ వేయాలి. ఓకే, తర్వాత తగినంత సాల్ట్ వేయాలి. తగినంత. దాన్ని కూడా తగినంత ఆయిల్ కూడా వేయాలి. సుమారు ఎంత పడుద్ది? సుమారు 150 గ్రామ్ పడుతుంది. 150 గ్రామ్స్. ఓకే, 1 కేజీకి 150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. మీరు ఏ ఆయిల్ మీరు దాంట్లో వాడుకుంటున్నారో అదే ఆయిల్, సన్ఫ్లవర్ అయినా సరే ఏదైనా సరే, గోల్డ్ డ్రాప్. ఓకే, తర్వాత వాటర్. ఇది మొత్తం తర్వాత ఇట్లా కలుపుకోవాలమ్మా. బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళు మనం ఎందుకు పోస్తున్నాము? చన్నీళ్ళు ఎందుకు పోయకూడదు అంటే చన్నీళ్ళు పోస్తే బజ్జీ రౌండ్ గా రాదు, నాన్న తొందరగా పులుసు వదిలి కూడా. ఓకే, వేడి నీళ్ళు వేస్తే కొంచెం పులుస్తుంది, కొంచెం రౌండ్ గా మంచిగా వస్తుంది. ఓకే, అదొక టిప్ అమ్మా. ఎవరైనా కూడా మీరు అలా వేసుకోండి తల్లి. వేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు కలుపుకుంటే గనక బజ్జీలు బాగా పొంగుతాయి, బాగుంటాయి. మేమమ్మ ఈయన రాజుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాం అన్నమాట. చాలా బాగుంటాయి. చాలా చోట్ల తిన్నాం, కానీ ఈ బాబు వేసేయి చాలా బాగా వేస్తాడు కూడా. అంటే ఈ కప్పుతోనేమో కప్పుడు పెరిగేసాము, వాటర్ కూడా కప్పున్నారా దానికి తగినంత, ఉండదు టైట్ ఉండదు. ఓకే, మీడియం సైజ్ ఉండాలి. చూసుకుంటా పోసుకోవాలి. ఓకే, కొన్ని వాటర్ ఏమో ఇది ఒక అంటే 1.5 అదేంటే లీటర్ పడుతుంది మేడం. 1.5 సారీ. తర్వాత ఇప్పుడు మైదాపిండి వేసేసుకోవాలి. సాల్ట్ ఇట్లా టేస్ట్ 1 స్పూన్ ఇస్తాను. 1 స్పూన్ ఆఫ్ చేయము. టేస్ట్ కూడా పిండి వేయక ముందే వాటర్ వేసిన తర్వాత తగినంత సరిపోయిందా లేదా మనం చూసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు పిండి వేసేసుకుంటున్నామా? పిండి వేసేసుకుంటున్నారు మొత్తం. కేజీ పిండి వేసేసుకో.
తర్వాత ఇట్లా ఇట్లా రౌండ్గా కలుపుకోవాలమ్మా. ఇది ఇట్లా రౌండ్గా కలుపుకోవాలి. చూసుకుంటా కలుపుకోవాలి. 1.5 లీటర్లు నీళ్లు పోసుకోండి పిల్లలు. ఫస్ట్ పోసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం నీళ్లు ఎంత కావాలో ఇంట్లో ఏమన్నా ఇడ్లీ పిండి ఉన్నా కూడా ఇడ్లీ పిండి కూడా కొంచెం వేసుకోవాలి. బాగుంటది. ఇంకా ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఉంది, వేద్దామా లేకపోతే వద్దా? ఉన్నదా? ఉంటే వేయచ్చు. కాదమ్మా, పిల్లల్లో ఒకసారి లేకపోయినా డైరెక్ట్ గా అయినా పర్లేదు, అట్లా అయినా పర్లేదు. ఓకే, మన ఇష్టం. అది వేసుకుంటే వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా పర్లేదు. ఒక కేజీ పిండికి ఒక 150 గ్రామ్స్ నూనె, 1 స్పూను బేకింగ్ సోడా, తగినంత ఉప్పు మాత్రం అన్ని, పెరుగు అన్ని కలిపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి. మనం ఎంత స్పూన్ వేసినా కూడా మనకు తెలియదు కదా. తెలియదు. అవును. తర్వాత నాకు కొంచెం టేస్ట్ చూస్తే మనకి ఎంత ఉందో తెలుస్తుంది. అట్లా చాలా వాటర్ చాలా ఉప్పు తగినంత, పెరుగు అయితే కొంచెం జీలకర్ర ఉన్నదా? ఉంది. జీలకర్ర కూడా వేయాలి. ఓకే, తీసుకొని వస్తా. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ వేసేయాలి, కానీ నేను తర్వాత వేస్తున్నా. ఎప్పుడైనా ఎప్పుడు వేసుకున్నా ఏం కాదు. వేసి రౌండ్గా కలుపుకోవాలి. ఇది వేయడం వలన ఆడాడ కొంచెం టేస్ట్ గా, జీలకర్ర తిన్నప్పుడల్లా కొంచెం టేస్ట్ అనిపించింది. అసలు ఇంకా మామూలుగా దీంట్లో వాళ్ళగా పిల్లలకి పెట్టాలి ఆరోగ్యంగా అంటే ఇంకేమేం కలుపుకోవచ్చు దీంట్లో? పిల్లలు కాబట్టి మిర్చి అంటే వాళ్ళు తినరు, కారం అవుతుంది. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కొబ్బరి ముక్క చిన్న చిన్నగా కోసి దాని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకొని. మన దగ్గర ఇప్పుడు అవి ఉన్నాయి. ఏం చేద్దామని అంటే, మీరు ఫస్ట్ ఇది వేసిన తర్వాత కొన్ని అవి చేసి మన వ్యూవర్స్ కి చూపిద్దామా? చూపిద్దామమ్మా. తర్వాత కొంచెం లైట్ గా దాని మీదకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవడం వలన కొంచెం బాగుంటది చాలా. ఓకే, ఫస్ట్ ఒకసారి వేసారు, మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం వేస్తూ ఉండాలి. ఓకే, మళ్ళీ వేసి కలపాలి. ముందలు ఈ కలుపుతూ ముఖ్యం అనుకుంటా. నేను నీళ్లు కరెక్ట్ కలపడం కరెక్ట్ సెట్ కావాలమ్మా. తర్వాత అప్పుడు బజ్జీ అనక మంచిగా వచ్చింది. ఓహో, ఇట్లా ఒక 5-10 నిమిషాలు ఇట్లా ఉడుతుండి తర్వాత బాగా మాలిష్ అవుతుంది అనమాట. ఇట్లా ఉడుతుంటే అయిపోయిందమ్మా. ఇట్లా ఒక 5-10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పెట్టాలి. 15 నిమిషాలు పెట్టిన తర్వాత అప్పుడు మనం బజ్జీ చేసుకోవచ్చు. అసలు మామూలుగా ఇది ఖచ్చితంగా బాగా రావాలి అని అంటే మేము ఇంట్లోకి మాకు తెలియదు కదా, ఎలా ఎంతసేపు ఉంచాలి? కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. హాఫ్ అన్ అవర్. మరి ఒక్కొక్కసారి ఎవరి దగ్గర ఎప్పుడైనా బయట ఈ బజ్జీలు కొన్నప్పుడు మధ్యలో పిండు లాగానే ఉండిపోద్ది, ఎందుకు అలా ఉంటది? దాని వలన ఎందుకు ఉంటది అంటే, ఎక్కువ వేడి మీద వేయడం వలన అట్లా ఉంటది. ఒకటి సరిగా కలపకపోవడం కూడా, దాని వలన సోడా కూడా తక్కువైనా దాని వలన కూడా ఉంటది. అట్లా నడమధ్యలో ఉండాలంటే అట్లా. సో లైట్ వేడి మీద, ఎక్కువ వేడి మీద వేయదు బజ్జీ, లైట్ వేడి మీద వేయాలి. ఓకే, లైట్ వేడి మీద వేస్తే బజ్జీ కూడా బాగుంటది, రౌండ్ వస్తుంది. లోన కూడా ఎక్కువ పొల్లుగా ఉంటది. అలా ఉండాలి, ఫ్లఫీగా వస్తుంది. ఓకే, ఇట్లా దీని మీద మూత పెట్టేసేద్దామా? మూత పెట్టేసి సరే, ఒక్క 15-20 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదమ్మా మైసూర్ బజ్జీ ఎట్లా కలపాలో ఎట్లా లేదో అని. ఇప్పుడు పొంగింది ఇది 1 అవర్ ఉంచాము రాజు గారు. 1 అవర్ అమ్మా, ఎందుకంటే మనం లంచ్ చేసి వచ్చాం కదా. 1 అవర్ ఉంచింది. 1 అవర్ మీకు ఎమర్జెన్సీ కావాలన్నా హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది.
ఓకే, కావాలంటే మీరు హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు, కానీ మేము ఇది 1 అవర్ సోక్ చేసాము. అసలు కరెక్ట్ గా మన ఇంట్లో మేము పిల్లలకి చేసి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంత టైము ఇది నానితే బాగుంటది? మినిమం హాఫ్ అన్ అవర్ అయితే కన్ఫర్మ్ ఇది చేయాలమ్మా. ఎక్కువ అయితే ఎంతసేపు ఉంటే బాగుంటది? 1 అవర్ అయితే ఇంకా బాగుంటది. ఓకే, మనం ఇంకా పులిసే కొద్దీ ఎక్కువ మంచిగా బాగా వస్తుంది. ఎంత ఎక్కువ పులిస్తే అంత మంచిగా. ఓకే ఓకే, ఇప్పుడు నూనె కాగిందేమో చూస్తారా? ఆయిల్ కాగిందమ్మా. నీళ్లు కావాలా? రాజు ఎలా వేయాలో చూపించినా ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇక ఇట్లా అనాలి అంతే. ఇట్లా అనాలమ్మా. ఇంకొకసారి వేయండి, పిండి తీసుకునే కొంచెం. ఇకమ్మా ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇట్లా తీసుకోవాలి. ఇక చూడమ్మా, ఇట్లా తీసుకోండి. మీ చెయ్యి ఏం చేస్తుంది? ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయ్యి ఇట్లా 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 అనాలన్నమాట. ఇది ఉంది కదమ్మా, ఇట్లా అని ఫోల్డ్ చేయాలి, ఇట్లా చేయాలి. చూడండి అమ్మా, ఇంత రౌండ్గా వస్తున్నాయి బజ్జి. షేప్ కూడా ఏం కూడా అంతా కూడా మిస్ కాకుండా ఇట్లా వస్తాయి అన్నమాట. అంటే కలుపుకునే విధానము దాన్ని బట్టి. నేను ఒక్కటేస్తాను, మీరు కూడా వేసేయండి. మీరు కూడా వేసేయండి. మీరు ఎట్లా చూపించాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేశానంటే చూసారమ్మా, చూసారా ఎంత బాగున్నాయి రౌండ్ గాను. మంచిగా చూడడానికి కూడా తిన్నికే కూడా చిన్నపిల్లలు కూడా ఇట్లా చాలా ఇష్టపడుతుంటారు. మధ్యలో నుంచి తీయకూడదు, మధ్యలో నుంచి ఈ కొనాకు ఉంటది కదా, కొనాకు నుంచి తీస్తున్నా. ఓకే, నిండా తీస్తాను. చెయ్యి నిండా తీసుకున్నాను. ఇట్లా దీన్ని ఇట్లా ఇట్లా అంటున్నారు. ఓకే, ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అన్నా. మెల్లగా మీద ఆయిల్ మీద పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆంటీ జ్యోతి ఆంటీ చేసింది అలా మాస్టర్ గారు అంటే సూపర్. వచ్చేసింది పిల్లలు పైకి. చూడండి అమ్మా ఎంత వచ్చిందో. అమ్మ కూడా వేసింది, కూడా రౌండ్ గా వచ్చింది. చూస్తున్నాను ఇంకా మంచిగా స్పైసీగా మంచిగా టేస్ట్గా. చెప్పండి, ఇది ఒకసారి దీన్ని కూడా తిప్పాలా? దీన్ని కూడా తిప్పాలమ్మా. అన్ని ఇట్లా రౌండ్ గా ఇట్లా అంటూ ఉండాలి స్పూన్ తోని. అవి ఎక్కడ కూడా అన్ని 4 ముక్కల కలర్ కరెక్ట్ వస్తాయి. అట్లా ఊరినే పైన మాత్రమే అనాలి. ఆయిల్ ఏమన్నది కూడా సంబంధం. ఈ 2 అవ్వలేదు కదా, ఆటోమేటిక్ అయితే ఇట్లా రౌండ్ ఇట్లా అంటుంటే అవి 3 కూడా అన్ని సమానంగా అయిపోతుంది. పిల్లలు ఏం చెప్పారంటేనమ్మా మాస్టర్ గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. పిండి మళ్ళీ మనం ఆయన కలిపేసి పైన ఇంకొకసారి నూనెతో కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ గట్టిగా మూత పెట్టేశారు, గాలి ఆడకుండా. పైన ఇంకొకటి ఏం చేశారంటే వాటర్ క్యాన్ కూడా పెట్టాం అనమాట, బరువు పెట్టాం. బరువు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసాం, ఇప్పుడు తీసిన తర్వాత అసలు పిండిని కదపలా ఆయన. ఊరినే ఇలా తీసేసి ఈ చేతిలోకి ఇక్కడికి వస్తుంది కదా పిండి, ఇలా అన్నారు. ఇలా అంటే మన గుప్పిడి మూసుకుపోయింది కదమ్మా, ఆ మూసుకుపోయిన దాంట్లో నుంచి వచ్చింది. ఇంకొకసారి నేను వేస్తాను, మాస్టర్ గారు కూడా వేస్తారే. ఇది అయిపోయిందమ్మా, బాయిల్ అయింది, బాయిల్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఒక 2 నిమిషాలు బజ్జీని కూడా తీసేస్తాం. కానీ మీరు ఫస్ట్ నుంచి ఇలా తిప్పుతూనే ఫస్ట్ నుంచి తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే తిప్పుతుంటేనే కరెక్ట్ అన్ని కలర్ సేమ్ గా వస్తాయి, బజ్జీ కూడా బాగుంటది. అంటే అన్ని చోట్ల కూడా ఉడుకుతుంది కూడా. మీకు ఒకవేళ బజ్జీ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇంకొక బజ్జీ తీసి వెయిట్ వేసి ఉంటది. బరువు ఉంటేనేమో దాంట్లో ఉంచాలి, అలకా ఉంటేనేమో బజ్జీ ఉడికినట్లు. ఇదొక టిప్పు. అమ్మ. ఇప్పుడు ఈ బజ్జీ అలకాగా అయింది. బరువు ఉంటేనేమో 2 నిమిషాలు అట్లే ఉంచాలి, అలకా ఉంటుంది కదా అప్పుడు తీసి పెట్టేది బజ్జీ ఉడికినట్లు. మనకు ఉడికిందా లేదా అని దాంట్లో బయటికి వెళ్ళి చూడలేము కదా లోన. మనకు తెలుసుకోవాలంటే వెయిట్ వేసుకుంటుంది అనమాట. వెయిట్ ఉంటేనేమో ఉంచాలి, మంచిగా అలకా ఉంటేనేమో తీసేసేయాలి, వెయిట్ లేదంటే తీసేసేయాలి. అయిపోయిందమ్మా, ఇక బజ్జీ తీసేస్తున్నాం. దాంట్లో తీసేస్తానమ్మా. చూడండి అమ్మా ఎంత బాగుంది, ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి అమ్మా ఎంత బాగున్నాయి బజ్జీలు.
పిల్లలకైతే చాలా ఇంకా హోటల్ కన్నా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటాయి. అవును. పిల్లలు కూడా చాలా నూనె మంచిది కదా, నూనె మంచిది కదా. హోటల్లో అయితే ఏ ఆయిల్ పడతారో ఎవరికి తెలియదు. అందుకని ఇంట్లో కాబట్టి మనం మంచి ఆయిల్తో వేసుకుంటాం. కాకపోతే ఇది కలిపే విధానం ఇందాక మాస్టర్ గారు చూపించారు కదమ్మా, ఆ కలిపే విధానం మాత్రం 1-2 సార్లు చూసుకొని వేయండి తల్లి. రేపు ఆదివారం, రేపు ఇది రాదనుకుంటా కదా. ఈ లాస్ట్ ఏమో అమ్మ వేసింది. మనం వేసుకుని మీరు ఏం తెలియని వాళ్ళు కూడా వేసినా కూడా ఇంత రౌండ్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి వేస్తుంది కూడా. అసలు ఫస్ట్ టైం అమ్మ. ఈ ప్లేటు దీంట్లో అమ్మ నేను వేస్తున్నాను చూడండి. అమ్మని చూడండి అమ్మ, అమ్మ వేస్తుంది. వేసేనా నువ్వు కూడా. అమ్మ ఇది ఉంది కదమ్మా, ఇది ఉంది కదా, ఈ రౌండ్ పట్టుకొని ఇట్లా ఇవ్వాలి. ఓహో నేను తప్పు చేశాను. రౌండ్గా అట్లా ఇవ్వాలి. ఓకే, జాగ్రత్త. ఆయిల్ కొంచెం ఉన్నా మీద పడుతుంది. ఇది పైకి పెట్టాలి. ఇట్లా ఉంది కదా, ఇట్లా పైకి పెట్టాలి. జర అమ్మ కొత్త కాబట్టి కొంచెం చాలా చాలా కష్టం ఇది. రౌండ్గా రావాలన్నా కూడా అమ్మ మాస్టర్ గారు చూపిస్తాలి. ఎందుకంటే వాళ్ళు చూసుకొని నేర్చుకుంటా. ఇది ఉంది కదమ్మా, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇట్లా అనాలి అంతే. ఈజీగా చెప్పేస్తున్నా. ఇట్లా అంటే అమ్మ మీరు దీంట్లోనే అంటే ఇక్కడ ఏమన్నా కానీ ఒక్కసారి అన్నా లాస్ట్ అయితే ఫైనల్ ఒకటేసారి అన్నా ఏం మీకేంటంటే ఇది జిగిగా ఉంటుంది కదా, దానివల్ల మీరు ఇట్లా భయం వేస్తుంది మీకు. తొందర కూడా సాగదు ఇది. ఓకే అట్లా ఇది ఉంది కదా, ఇట్లా ఇట్లా అనాలి అయితే అంతే, తెగిపోవాలి. ఇంకొకటి మీరేమో నేనైనా మీరేమో ఇట్లా అని కదా, ఇట్లా అనేసి జాగ్రత్త. ఐదు ఏంటో ఫస్ట్ తెలియకుండా బాగా వేసానే, ఈ కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇద్దరం చేసాం కదమ్మా. నేను ఫస్ట్ ఒక నేసి చూపించాను. అమ్మగారు కూడా ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా వచ్చినాయి, రౌండ్గా వచ్చినాయి. అమ్మ మాస్టర్ గారు నవ్వుతున్నారమ్మా పిల్లలు. ఇది రెండో వాయి అమ్మ. రెండో వాయి అమ్మ నేను ఇద్దరం కలిసి చేసిన బాగుండదు. మీరు కూడా ఇట్లా నేర్చుకోవాలి. మంచిగా ఎట్లా వేసినా కూడా కలపడం మంచిగా ఈజీగా కలిపితే బోండా ఎట్లా వేసినా బాగుంటుంది. కలుపుతున్నాను. ఇది కూడాను మీకు నాకు తేడా ఏంటంటే చూడండి, నాకు పక్కన ఇది వచ్చింది. మాస్టర్ గారు వేసారు చూడండి, ఎక్కడ ఏమీ రాలేదు. ఇది కూడా ఒక ఏదో ఉందమ్మా టెక్నిక్. కాకపోతే మనం కొంచెం అప్పుడప్పుడు వేస్తా ఉంటే కనుక పునుగులు వేసుకున్నప్పుడు కూడా మనం ఇలా వేస్తాం కదమ్మా పునుగులు, అదే మనం మధ్యలో పెట్టి ఇట్లా వేసాము అని అంటే వచ్చేస్తుంది అనుకుంటా. బాగుంది. ఇడ్లీ పిండి కలపొచ్చు అంట దీంట్లో కలపమని చెప్పారు కదా. ఊరినే అది 2 మామూలుగానేమో ఉల్లిపాయలు కొబ్బరి వేసి అల్లం వేసింది ఒకటి వేసి ఊరినే అలా చూద్దాము అంటే ఇప్పదీస్తే ఎలా ఉంటుంది ఆ టేస్ట్. అందుకనమ్మా మనకి తెలియదు కదా. ఇది మామూలుగా అయితే అందరూ ఎక్కువ అస్సలు రెగ్యులర్ గా వేసేది జీలకర్ర. మనం ఎంత టేస్ట్ ఎక్కువ కావాలి అని అంటే అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒకటి ఇట్లా తిప్పుతానే ఉన్నారమ్మా ఫస్ట్ నుంచి కూడా. ఆయన ఉండాలమ్మా 4 వంకల కరెక్ట్ మంచిగా కాదు. అయ్యే కాలిపో అయ్యే తిరిగిపోతాయి. అదంటే కాదే కాదు మామూలుగా ఇట్లా అంటే ఆటోమేటిక్ గా కింద మీద అన్ని అదంటే అనేది మీరు వేసినాయి కదా లేవు కదా. ఓహో నేను వేసినాయి తిరగట్లేదంట. ఇది పిల్లగా చూడండి మరి. ఇలా అంటే మీరు పెద్ద బాండీలో కదా ఒకసారి వేసినందుకు అంటే ఎంత పిండితో వేసేస్తారు? ఇప్పుడు ఇది 1 kg పిండి కదా, ఒకసారి వేసేస్తారా మీరు? 1 kg పిండి ఎక్కువ 2 kg పిండి ఒకటే పని వేసేస్తాం. ఓహో 2 kg పిండి ఒకసారి వేసేస్తాం. ఓహో 2 kg అయితే కొంచెం పెద్దగా ఉందంటే 3 kg కూడా ఒకటే పని వేసేస్తాం. ఓకే ఓకే.
అదేనమ్మా మనకు ఇంకా 4-5 వాయిలు అయ్యేంత ఉన్నాయి. ఇంకొక వాయి కూడా ఒకసారి ఆయన ఎలా కలుపుతారో మిగతా పిండి కూడా చూద్దురు కానీ, ఎందుకంటే అవి ఉన్నా కూడా మనం ఇట్లా కలుపుకొని వేసుకోవచ్చు కదా, ఒక ఐడియా మనకి. అందుకని ఇది నేను వేస్తాం వలన అటు ఇటుగా ఇదైంది అనుకుంటా ఏమ్మా. అవునమ్మా, ఇవి సరిగా ఏమి లేవు కదా, రౌండ్ గా ఉంటేనేమో అవంతా కవే దిగిపోతాయి, అవంతా కవే దిగుతాయి. రౌండ్ లేనందువల్ల మనం కొంచెం తిప్పుకోవాలి. ఇవి అయిపోయినాయమ్మా, తీసేస్తున్నాం. అమ్మా ఒకసారి ఇది చూస్తానమ్మా తీసి. చూసారా ఎంత అసలు ఎంత బాగా పొంగిందో చూడండి. ఇంత కూడా పిండి కూడా ఉండదు నాన్న, ఇంకా ఆరాలి, ఇంకా వేడి ఉన్నా కూడా అంత మంచిగా వచ్చింది అనమాట. ఓ ఆరిన కొందికి బాగుంటదా? ఇంకా బాగుంటది అమ్మా. పిండి ఇదంతా రాదనమాట. ఓహో, మంచిగా ఎక్కడదక్కడ దానికి అంటుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా తెలిసి అమ్మ చాలా బాగుంది. రాజు ఇట్లా వచ్చిందయ్యా. అవునమ్మా, నేనే ఫస్ట్ తినేస్తానే. టేస్ట్ బాగున్నట్టుంది. పిల్లలు నిజంగా మాటలు రాట్లా, అంత బాగుంది. ఒక్కసారి ఖచ్చితంగా ఈ టైప్లో చేసుకొని చూడండి. మీరు రాజుగారు చెప్పినట్లు దాన్ని పట్టి చూసుకొని ఉప్పులవి కూడా చూసుకోండి. మాకు ఆయన అంటే చేతితో గొప్పుకునేసారు. జ్యోతి అంటే ఎప్పుడు కొంచెం ఉప్పులు ఎక్కువ వేస్తూ ఉంటుంది, అందుకని నేను మళ్ళీ మీతో చెప్తున్నా. ఆయనకంటే అనుభవం కాబట్టి టక్కన వేస్తారు, అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. రండి, ఇంకా 2-3 రకాలు ఏదో చూపిస్తారంట. ఇట్లా వీటిలో ఏం చెయ్యాలి అన్నది చూసేద్దాం. ఇవి ఫస్ట్ టైమే మన ఇంట్లో పిల్లలకి ఇట్లా చేస్తాం కాబట్టి టేస్ట్గా ఉండాలంటే కొన్ని పచ్చిమిర్చి, ఒకవేళ పిల్లలు కారం అన్న ఉంటే అసలు పచ్చిమిర్చి వేసినా వేయకున్నా పర్లేదు. అల్లం ముక్కలు చిన్నగా తరిగి అల్లం ముక్కలు వేయాలి, కొబ్బరి పొడి కూడా వేసేయాలి. కొబ్బరి పొడి వేసి ఇవన్నీ ఫస్టే కలుపుకోవాలి. లైట్గా ఇడ్లీ పిండి కూడా ఫస్టే కలుపుకోవాలి. తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ సెకండ్ సారి బజ్జీ కూడా కలిపితే బాగా రాదు, మంచిగా రాదు. ఏదైనా ఫస్ట్ టైం కలుపుకుని కలిపినా కూడా ఫస్ట్ టైమే కలపాలి. అన్నీ చూసుకోవాలి, సాల్ట్ అయినా సోడా అయినా సరే, ఏమైనా ఆయిల్ అయినా ఏదైనా అన్ని ఫస్ట్ చూసుకొని. సరే, నేనేమనుకుంటానంటే బాగున్నాయి కదా, ఇప్పుడు వేయాలి అని అనుకున్నాను. ఇప్పుడు వేయాలనుకుంటే తర్వాత ఇట్లా రౌండ్ పైన వేసేయాలి అంతే, కలపకూడదు. అల్లం కూడా తరిగి పైన వేసేయాలి. కొబ్బరి పొడి కూడా ఇట్లా పైన వేసేసి, ఇవి ఉంది కదా ఇవి ఉన్నాయి కదా, ఈ అల్లానే కొంచెం తీసుకొని ఇట్లా వేసేయాలి. అంతేగాని కలపదు. పిండి కలిపారా మళ్ళా టైం పడుతుంది దానికి, మళ్ళీ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఏం కలుపుకోవాలన్నా ఫస్టే కలుపుకోవాలంటే ఇవన్నీ నాకు తెలియదు కదా. కొన్ని వేసిన తర్వాత చేపిద్దాం, మళ్ళీ ఇవన్నీ కలిపేది చూపిద్దాము అనుకున్నా. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు అట్లా కాదమ్మా. చూడండి, ఇక అల్లము అవన్నీ పైకి వచ్చేస్తాయి. ఇడ్లీ పిండి వేసేటప్పుడు అప్పుడు కొంచెం ఏదైనా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా ఎలా వస్తుంది అన్నది మనకి. ఇంట్లో మాత్రం వివరంగా చెప్పామండి, ఇంకా వేరే దాన్ని చెప్పగా ఎంత వివరంగా చెప్పాం. మీరు ఇంట్లో ఈజీగా ఇంకొకసారి మీ చేతితో చూపించండి అమ్మా. ఈ చేతితో ఎట్లా పిండి పట్టుకున్నారు అది అలా చూపించమ్మా. ఇట్లా పట్టుకున్నామా, ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఉంది, ఇది ఇట్లా అన్నారు. ఇది తీసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా అంటే అయిపోతుంది. బయటకు వచ్చే పిండి వెనకమాల నుంచి ఇట్లా చేతిలోంచి బయటకు వచ్చేస్తుంది. మీకు ఇంత కూడా రాదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇది తీసుకొని మామూలుగా ఇట్లా కూడా ఇడుచుకోవచ్చు. సింపుల్ గా ఇట్లా అయితే రౌండ్ గా వస్తుంది, ఇట్లా అయితే రౌండ్ గా రాదు. ఇంత తినాలి అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. పిండి మాత్రం కలిపే విధానం మాత్రం ఇది మనం 3వ వాయి తిప్పుతున్నాము. అమ్మ మరంట ఈ పిండి అంట రేపు మనకి ఏదన్నా కావాలి అని అనుకుంటే వేడి ప్లేస్ లో పెడితేనంట తొందరగా పులుస్తుందంట. ఎక్కువ అలా ఫ్లఫీగా, అంటే మనం అది ఏమంటారు సోడా ఉప్పు వేస్తాం కదమ్మా, ఇట్లా ఫ్లఫీగా పొంగుద్దంట. అదే కూల్ ప్లేస్ లో ఉంచామనుకో ఏమవుతుందని అంటే అది పొంగదంట. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా శుద్ధగా వస్తుందంట. అంతేనా? అంతేనమ్మా, శుద్ధంగా వస్తుంది.
అప్పుడు మామూలుగా చల్లటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఏ మైక్రోవేవ్ కానీ లేకపోతే బీప్ డబ్బాలో కానీ అట్లా పెట్టుకోవాలి. వేడొచ్చే ప్లేసుల్లో పెట్టుకోవాలి. దానికి ఎక్కువ గాలి తగలకుండా దాని మీద ఏమన్నా పెట్టాలి. అదే మనం ఇందాక వాటర్ క్యాన్ పెట్టేసినట్టుగా అయిపోయిందమ్మా. మూడో వాయి కూడా అయిపోయింది. బాయిల్ ఆ బాయిల్ చేసిన ఆ బాయిల్ కూడా అయిపోయింది. తీసేస్తున్నాను. చూడండి అమ్మా ఎంత మామూలుగా గులాబ్ జాములు ఎట్లుంటాయి రౌండ్గా అట్లా వచ్చేసి అవి మామూలుగా ఉండే చుడతారు కదమ్మా, చుట్టి వేస్తారు. రాజు మీకు ఏమేమి వచ్చాయా, ఇంకా ఏమేం చేయగలరు మీరు? టిఫిన్ దాంట్లో మాత్రం అన్ని చేయొచ్చమ్మా. స్నాక్స్ టిఫిన్ అంటే ఇప్పుడు ఇది ఇంకా బోడా, ఆనియన్ బోండా. ఆనియన్ బోండా అంటే అది ఇడ్లీ కాకపోతే ఇడ్లీ పిండితో చేస్తారు. ఓకే. తర్వాత పూరి, దోశ, మళ్ళా ఈవినింగ్ దాకా అయితే పరోటా, చపాతి. ఓకే, మాకు పరోటా ఒకసారి చూపించండి వాళ్ళకి. అది ఎలా చేస్తారు ఏంటి, పిండి కలిపే విధానం ఇవన్నీ కూడా పరోటా కూడా ఒకసారి చూపించండి. ఇంకేమైనా కొత్తగా మీరు ఏమైనా చేస్తానే కూడా ఇంకొకసారి మనం ఇట్లా చేసి పిల్లలకు చూపిద్దాం. ఎందుకంటే ఈ మామూలుగా మనకి ఇక్కడంటేనా ఏదో షాప్కి వెళ్తాము మనం తినేస్తాము, కానీ అక్కడ ఉండే పిల్లలు స్టేట్స్ లోను అట్లా వేరు వేరుగా ఉండే పిల్లలకి ఏమవుతుందని అంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే పిల్లలకు కూడా ఇంత బాగా ఇటువంటి ఫుడ్ దొరకదు. పిండి కలిపితే కనుక మనం చేసుకోవచ్చు. అంత దూరం డబ్బులు లేకున్నా కూడా అంత మనీ మెటల్ లేకుండా ఇంట్లోనే సింపుల్ గా 1 కేజీ తీసుకుంటే అందరు ఇంట్లో అందరూ తినొచ్చు. అవును, చాలా ఎక్కువ పిండి వచ్చింది, బాగా వచ్చింది, చక్కగా భోజనం మంచిగా చేయొచ్చు. అవును అవునమ్మా. ఎలా ఉన్నాయమ్మా రాజుగారు చేసిన, షెఫ్ రాజుగారు చేసిన ఏంటి రాజుగారు చేసిన మైసూర్ బోండా నచ్చిందా తల్లి మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజుగారితో ఇంకొక మంచి ఏమంటారు వంటకంతో మళ్ళీ కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ రాజు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే.